మనం బిస్కెట్స్ రెడీ చేసుకుందాం. ఫస్ట్గా సూజీ అంటే గోధుమ నూక, అలాగే బేసన్, శనగపిండి, నెక్స్ట్ మైదా కప్పు, సూజీ అవన్నీ హాఫ్ కప్, షుగర్ పౌడర్, ఓకే, నెక్స్ట్ బేకింగ్ సోడా, ఓకే, ఇలాచీ, ఓకే, సాల్ట్ 1 pinch, నెక్స్ట్ ఘీ వేసి మొత్తం శుభ్రంగా కలిపేయాలి. డౌలా రావాలి చూసుకోండి. ఇంకా కొంచెం మనకి రావాలి అనుకుంటే మిల్క్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. యాడ్ సమ్ మిల్క్. డౌ తయారైందండి. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్లా చేసుకొని మనం బిస్కెట్స్లా షేప్లో పెట్టుకోవాలి. ఓకే, ఇలా తయారు చేసుకున్న తర్వాత దీనికి కాజుతో మనం డెకరేట్ చేసుకుందాం. ఎయిర్ ఫ్రైయర్లోని కానీ ఓవెన్లో కానీ లేకుంటే మనం మూకిడేసుకొని పెట్టుకున్నా సరే అవుతుంది. ఇందులోనే ఇది నేను రాసేసుకొని చూడండి ఒక్కొక్క బిస్కెట్ని ఇలాగా పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం దీన్ని కొంచెం ఫ్రై చేసి పెట్టుకుందాం. దూరంగా పెట్టుకుందాం, ఎందుకంటే పొంగుతాయి కదా అందుకు. కాస్త ప్రీహీట్ చేశాను, తర్వాత మళ్ళీ ఇప్పుడు పెట్టుకుంటున్నాను. ఒక 10 minutesకి పెట్టుకుందాం. వేసాను చూడండి, 10 minutes పెట్టాను నేను. చూద్దాం ఎలా అవుతుందో. నేను ఫస్ట్ టైం పెట్టడమే. అలాగే కొన్నిటి మీద మనం నువ్వులు వేసుకుందాం. ఓకే, ఇవి కూడా బాగుంటాయి. చూద్దాం, ఇది ఒక ఫ్లేవర్లా ఉంటాయి కదా. ఓకే, 5 minutes అయిపోయింది. మనం చూద్దాం ఒకసారి తీసి ఎలా అయ్యాయో. వావ్, మనకి బాగా ఫ్రై అయిపోయినట్టున్నాయి. ఇవి కొంచెం చల్లారాలండి. చల్లారాక తీస్తే అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయని నేను అనుకుంటున్నాను. చూద్దాం, బాగా వస్తాయి. అటు ఇటు బాగా మనకి బేక్ అయ్యాయండి. చూడండి బిస్కెట్స్ షేప్ కొంచెం మారిందా చూడండి. ఓకే, ఎలా ఉన్నాయి? సూపర్గా ఉంది.